హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్. వెల్కమ్ టు విజే స్టడీస్ లైవ్ ఎగ్జామినేషన్. సో ఇది ఈరోజు మనకి హిస్టరీకి సంబంధించి ఆధునిక భారతదేశ చరిత్రలో యూరోపియన్ల రాక ఈ టాపిక్ పైన లైవ్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. టెట్ అండ్ డిఎస్సి, ఏపీపీఎస్సి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా ఇందులో నుంచి తప్పకుండా ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఈ ఆలస్యం చేయకుండా మనం ఎగ్జామ్ అయితే స్టార్ట్ చేద్దాం. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఓకే, ప్రశ్న బాగా అర్థం చేసుకొని మీ యొక్క సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. ఓకేనా? మొదటి ప్రశ్నలకు వెళ్దాం. భౌగోళిక పరిశోధనలకు నావికులను ప్రోత్సహించిన పోర్చుగల్ రాజు ఎవరు? ఆప్షన్ 1 జాన్ ఫిలిప్, ఆప్షన్ 2 నాల్గవ హెన్రీ, ఆప్షన్ 3 బార్తలోమ్యూ డచ్, ఆప్షన్ 4 వాస్కోడి గామా. భౌగోళిక పరిశోధనలకు నావికులను ప్రోత్సహించిన పోర్చుగల్ రాజు. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం నాల్గవ హెన్రీ. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, నాల్గవ హెన్రీ. నెక్స్ట్ తదుపరి ప్రశ్న. తుఫానుల ఆగ్రహమునకు కేఫ్ ఆఫ్ గుడ్ ఆఫ్ అని పెట్టిన వారు ఎవరు? తుఫానుల ఆగ్రహమునకు కేఫ్ ఆఫ్ గుడ్ ఆఫ్ అని పెట్టిన వారు ఎవరు? ఆప్షన్ 1 బార్తలోమ్యూ డచ్, ఆప్షన్ 2 రెండవ జాన్ ఫిలిప్, ఆప్షన్ 3 వాస్కోడి గామా, ఆప్షన్ 4 డి ఆల్మిడా. తుఫానుల ఆగ్రహమునకు కేఫ్ ఆఫ్ గుడ్ ఆఫ్ అని పేరు పెట్టిన వారు ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రెండవ జాన్ ఫిలిప్. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్. వాస్కోడి గామా భారత్ను సందర్శించిన రోజు ఏది? వాస్కోడి గామా భారతదేశాన్ని సందర్శించిన రోజు. ఆప్షన్ 1 1498 మే 17, ఆప్షన్ 2 1497 మే 18, ఆప్షన్ 3 1498 మే 16, ఆప్షన్ 4 1497 మే 17. వాస్కోడి గామా భారతదేశాన్ని సందర్శించినటువంటి రోజు ఏది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఈ ప్రశ్నకి ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 1498 మే 17. ఓకే, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ తదుపరి ప్రశ్నలకు వెళ్దాం. వాస్కోడి గామా భారతదేశం సందర్శించిన సమయంలో అప్పటి విజయనగర పాలకుడు ఎవరు? వాస్కోడి గామా భారతదేశాన్ని సందర్శించినప్పుడు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరు? ఆప్షన్ 1 శ్రీకృష్ణదేవరాయలు, ఆప్షన్ 2 ఇమ్మడి నరసింహరాయలు, ఆప్షన్ 3 బుక్కరాయలు, ఆప్షన్ 4 రెండవ దేవరాయలు. వాస్కోడి గామా భారతదేశాన్ని సందర్శించిన సమయంలో అప్పటి విజయనగర పాలకుడిగా ఎవరు ఉన్నారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఇక్కడ ఆప్షన్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఇమ్మడి నరసింహరాయలు. ఓకేనా, ఇమ్మడి నరసింహరాయలు ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. వాస్కోడి గామా సమాధి గల ప్రదేశం ఏది? వాస్కోడి గామా సమాధి గల ప్రదేశం. ఆప్షన్ 1 కాలికట్, ఆప్షన్ 2 గోవా, ఆప్షన్ 3 తిరువనంతపురం, ఆప్షన్ 4 పాండిచెర్రి. వాస్కోడి గామా సమాధి గల ప్రదేశం ఏది అనేది ఇక్కడ ప్రశ్న. ఏపీపీఎస్సీ క్యాలెండర్కి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండే వేకెన్సీస్ లిస్ట్కి సంబంధించి మనం వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే అక్కడ ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఏపీపీఎస్సీ క్యాలెండర్కి సంబంధించి రేపు మనకి కీలకమైనటువంటి అప్డేట్ అయితే రాబోతుంది. మరి వాస్కోడి గామా సమాధి ఎక్కడుంది? సరైన సమాధానం ఆప్షన్ 2 గోవాలో. గోవాలో ఉందన్నమాట. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, వాస్కోడి గామా సమాధి గల ప్రదేశం గోవా. ఓకేనా, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలకు వెళ్దాం. భారతదేశంలో ప్రథమంగా వర్తక స్థావరాలను స్థాపించిన ఐరోపా దేశం ఏది? భారతదేశంలో ప్రథమంగా వర్తక స్థావరాలను స్థాపించిన ఐరోపా దేశం. ఆప్షన్ 1 పోర్చుగీస్, ఆప్షన్ 2 బ్రిటిష్, ఆప్షన్ 3 డచ్, ఆప్షన్ 4 ఫ్రెంచ్.
భారతదేశంలో ప్రథమంగా వర్తక స్థావరాలను స్థాపించినటువంటి ఐరోపా దేశం ఏది అనేది ఇక్కడ ప్రశ్న. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, పోర్చుగీస్. భారతదేశంలో ప్రథమంగా వర్తక స్థావరాలను స్థాపించిన ఐరోపా దేశం ఏది అంటే పోర్చుగీస్ వారు అన్నమాట. ఓకేనా, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పోర్చుగీస్ వారి మొదటి రాజధాని ఏది? పోర్చుగీస్ వారి యొక్క మొదటి రాజధాని. సో ఆప్షన్ 1 కొచ్చిన్, ఆప్షన్ 2 గోవా, ఆప్షన్ 3 మచిలీపట్నం, ఆప్షన్ 4 మద్రాస్. పోర్చుగీస్ వారి మొదటి రాజధాని ఏది అనేది ఇక్కడ ప్రశ్న. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది కూడా. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం సో ఆప్షన్ 1 కొచ్చిన్. పోర్చుగీస్ వారి యొక్క మొదటి రాజధాని ఏది అంటే కొచ్చిన్ అన్నమాట. ఓకేనా, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలకు వెళ్దాం. నీలి నీటి విధానాన్ని రద్దు చేసిన పోర్చుగీస్ గవర్నర్ ఎవరు? నీలి నీటి విధానమును రద్దు చేసినటువంటి పోర్చుగీస్ గవర్నర్. సో ఆప్షన్ 1 ఫ్రాన్సిస్ డి ఆల్మిడా, ఆప్షన్ 2 ఆల్ఫాన్సా డి ఆల్బుక్లర్క్, ఆప్షన్ 3 నినాడో చున్హా, ఆప్షన్ 4 మార్టిన్ ఆల్ఫాన్సో డి సౌజా. నీలి నీటి విధానాన్ని రద్దు చేసిన పోర్చుగీస్ గవర్నర్. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఈ ప్రశ్నకి సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, ఆల్ఫాన్సా డి ఆల్బుక్లర్క్. నీలి నీటి విధానాన్ని రద్దు చేసినటువంటి పోర్చుగీస్ గవర్నర్. మరి ఫ్రాన్సిస్ డి ఆల్మిడా ఈ యొక్క నీలి నీటి విధానాన్ని ప్రవేశపెట్టాడు. నెక్స్ట్, భారత్లో డచ్ వారి ప్రథమ వర్తక కేంద్రం ఏది? భారతదేశంలో డచ్ వారి యొక్క ప్రథమ వర్తక కేంద్రం. ఆప్షన్ 1 పాండిచ్చేరి, ఆప్షన్ 2 సూరత్, ఆప్షన్ 3 మచిలీపట్నం, ఆప్షన్ 4 పులికాట్. భారత్లో డచ్ వారి ప్రథమ వర్తక కేంద్రంగా ఏ ప్రాంతాన్ని పేర్కొంటారు? చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. సో వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా, అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 మచిలీపట్నం. సో భారత్లో డచ్ వారి ప్రథమ వర్తక కేంద్రం ఏది అంటే మచిలీపట్నం అన్నమాట. ఓకేనా, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలకు వెళ్దాం. అంబోయానా హత్యాకాండ ఏ దేశాల మధ్య జరిగింది? అంబోయానా హత్యాకాండ అనేది ఏ దేశాల మధ్య జరిగినది? సో ఆప్షన్ 1 ఫ్రెంచ్, ఇంగ్లాండ్, ఆప్షన్ 2 డచ్ మరియు ఫ్రెంచ్, ఆప్షన్ 3 డచ్ మరియు ఇంగ్లాండ్, ఆప్షన్ 4 ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్. అంబోయానా హత్యాకాండ అనేది ఏ దేశాల మధ్య జరిగినది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానాన్ని మీరు లైవ్ చాట్లో తెలియచేయండి. ప్రతిరోజు నైట్ 8 o'clockకి టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి లైవ్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, డచ్ అండ్ ఇంగ్లాండ్ మధ్య జరిగిందనమాట. డచ్ మరియు ఇంగ్లాండ్. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలకైతే వెళ్దాం. పోర్ట్ విలియంను ఎక్కడ నిర్మించారు? పోర్ట్ విలియంను ఎక్కడ నిర్మించారు? సో ఆప్షన్ 1 గోవా, ఆప్షన్ 2 కలకత్తా, ఆప్షన్ 3 మద్రాస్, ఆప్షన్ 4 బొంబాయి. పోర్ట్ విలియంను ఎక్కడ నిర్మించారు అనేది ఇక్కడ ప్రశ్న. సో ప్రశ్న 1కి 2 సార్లు శ్రద్ధగా చదివి మీ యొక్క సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. పోర్ట్ విలియంను ఎక్కడ నిర్మించారు అనేది ఇక్కడ ప్రశ్న. సో ఆప్షన్స్ అన్ని చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, కలకత్తా. పోర్ట్ విలియంను ఎక్కడ నిర్మించారు అంటే కలకత్తాలో నిర్మించడం జరిగిందనమాట. ఓకేనా, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ తదుపరి ప్రశ్న. భారతదేశానికి వ్యాపార రంగమునకు చివరగా వచ్చిన యూరోపియన్స్ వారు ఎవరు? భారతదేశానికి వ్యాపార రంగానికి చివరగా వచ్చినటువంటి యూరోపియన్స్ ఎవరు? సో ఆప్షన్ 1 బ్రిటిష్ వారు, ఆప్షన్ 2 ఫ్రెంచ్ వారు, ఆప్షన్ 3 డచ్ వారు, ఆప్షన్ 4 పోర్చుగీస్ వారు.
భారతదేశానికి వ్యాపార రంగమునకు చివరగా వచ్చినటువంటి యూరోపియన్స్ ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. ఓకేనా. సో ఆప్షన్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. సో ఆప్షన్స్ అన్నీ చెక్ చేసుకోండి. రైట్ ఆన్సర్ని లైవ్ చాట్లో తెలియచేయండి. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 ఫ్రెంచ్ వారు. సో భారతదేశానికి వ్యాపార రంగమునకు చివరగా వచ్చిన యూరోపియన్స్ ఎవరు అంటే ఫ్రెంచ్ వారు అన్నమాట. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ యుద్ధంతో డచ్ వారు ఇండియాను వదిలి వెళ్ళారు? సో ఏ యుద్ధంతో డచ్ వారు భారతదేశాన్ని వదిలి వెళ్ళారు? సో ఆప్షన్ 1 చిన్సూరా యుద్ధం, ఆప్షన్ 2 అంబోయానా, ఆప్షన్ 3 ప్లాసీ యుద్ధం, ఆప్షన్ 4 కలకత్తా చీకటి గది. ఏ యుద్ధంతో డచ్ వారు ఇండియాను వదిలి వెళ్ళారు? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. చిన్సూరా యుద్ధం. డచ్ వారు ఇండియాను వదిలి వెళ్ళారనమాట. అంటే ఇక్కడ చిన్సూరా యుద్ధం తర్వాత ఇక డచ్ వారు భారతదేశాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఓకేనా. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఓకే. భారత్లో మొదటి మున్సిపాలిటీ. సో భారతదేశంలో మొట్టమొదటి మున్సిపాలిటీ ఏది? సో ఆప్షన్ 1 మద్రాస్, ఆప్షన్ 2 కలకత్తా, ఆప్షన్ 3 మచిలీపట్నం, ఆప్షన్ 4 గోవా. భారత్లో మొదటి మున్సిపాలిటీ ఏది అనేది ఇక్కడ ప్రశ్న. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. సో ఆప్షన్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్ బాగా అర్థం చేసుకొని సమాధానాన్ని ఓపిక్గా లైవ్ చాట్లో తెలియచేయండి. మరి కరెక్ట్ ఆన్సర్ ఈ ప్రశ్నకి సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. మద్రాస్. సో భారత్లో మొదటి మున్సిపాలిటీ ఏది అంటే మద్రాస్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్. ఓకేనా. మరి ఆంధ్రప్రదేశ్లో అయితే భీమునిపట్నం. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఆంగ్లేయుల నౌక గ్లోబుకు నాయకత్వం వహించింది ఎవరు? సో ఆంగ్లేయుల నౌక అయినటువంటి గ్లోబుకు నాయకత్వం వహించింది ఎవరు? ఆప్షన్ 1 విలియం హాకిన్స్, ఆప్షన్ 2 కెప్టెన్ హిప్పాన్, ఆప్షన్ 3 హెన్రీ మిడిల్టన్, ఆప్షన్ 4 జామ్స్ లవాస్టర్. ఆంగ్లేయుల నౌక గ్లోబుకు నాయకత్వం వహించింది ఎవరు? గ్లోబు అనేది వాళ్ళు ఉపయోగించినటువంటి నౌక పేరు. సమాధానం ఈ ప్రశ్నకి ఆప్షన్ 2 కెప్టెన్ హిప్పాన్. ఓకే. ఆంగ్లేయుల నౌక గ్లోబుకు నాయకత్వం వహించింది ఎవరు అంటే కెప్టెన్ హిప్పాన్ అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలకు వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్. గ్లోబు నౌక మచిలీపట్నం చేరినప్పుడు అప్పటి గోల్కొండ పాలకుడు ఎవరు? గ్లోబు నౌక మచిలీపట్నం చేరినప్పుడు అప్పటి గోల్కొండ పాలకుడు. సో ఆప్షన్ 1 ఇబ్రహీం కుతుబ్ షా, ఆప్షన్ 2 మహమ్మద్ కుల్లీ కుతుబ్ షా, ఆప్షన్ 3 సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా, ఆప్షన్ 4 అబ్దుల్ కుతుబ్ షా. గ్లోబు నౌక మచిలీపట్నం చేరినప్పుడు అప్పటి గోల్కొండ పాలకుడిగా ఎవరు ఉన్నారు? ఓకేనా. సో మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. మహమ్మద్ కుల్లీ కుతుబ్ షా. గ్లోబు నౌక మచిలీపట్నం చేరినప్పుడు అప్పటి గోల్కొండ పాలకుడు ఎవరు అంటే మహమ్మద్ కుల్లీ కుతుబ్ షా అనమాట. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కలకత్తా ప్రెసిడెన్సీ మొదటి అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారు? కలకత్తా ప్రెసిడెన్సీ మొదటి అధ్యక్షుడు. సో ఆప్షన్ 1 సర్ చార్లెస్ అయ్యర్, ఆప్షన్ 2 జాబ్ చార్నాక్, ఆప్షన్ 3 హెన్రీ ఆక్స్డన్, ఆప్షన్ 4 విలియం హాకిన్స్. కలకత్తా ప్రెసిడెన్సీ మొదటి అధ్యక్షుడు ఎవరు? సర్ చార్లెస్ అయ్యర్, జాబ్ చార్నాక్, హెన్రీ ఆక్స్డన్, విలియం హాకిన్స్. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం లైవ్ చాట్లో తెలియచేయండి. మరి కరెక్ట్ ఆన్సర్ ఈ ప్రశ్నకి సో ఆప్షన్ 1 సర్ చార్లెస్ అయ్యర్. కలకత్తా ప్రెసిడెన్సీ మొదటి అధ్యక్షుడు ఎవరు అంటే సర్ చార్లెస్ అయ్యర్ అన్నమాట. సో చాలా ఇంపార్టెంట్. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలకు వెళ్దాం. ఓకే. సో ప్రశ్న బాగా అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. బ్రిటిష్ వారు కలకత్తాలో పోర్ట్ విలియం కోటను ఏ సంవత్సరంలో నిర్మించారు? బ్రిటిష్ వారు కోల్కతాలో పోర్ట్ విలియం కోటను ఏ సంవత్సరంలో నిర్మించారు?
సో ఆప్షన్ 1 1696, ఆప్షన్ 2 1686, ఆప్షన్ 3 1796, ఆప్షన్ 4 1896. బ్రిటిష్ వారు కలకత్తాలో పోర్ట్ విలియం కోటను ఏ సంవత్సరంలో నిర్మించారు? మరి ఈ ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 1696 సంవత్సరంలో బ్రిటిష్ వారు కలకత్తాలో పోర్ట్ విలియం కోటను నిర్మించడం జరిగిందనమాట. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలకు వెళ్దాం. యుద్ధం, వ్యాపారం ఒకే చోట సహజీవనం చేయలేవు అని పేర్కొన్నది ఎవరు? యుద్ధం, వ్యాపారం ఒకే చోట సహజీవనం చేయలేవు అని పేర్కొన్నవారు. సో ఆప్షన్ 1 సర్ థామస్ రో, ఆప్షన్ 2 ఫ్రాన్సిస్ డే, ఆప్షన్ 3 జెరాల్డ్ అంగియర్, ఆప్షన్ 4 కెప్టెన్ హిప్హాన్. యుద్ధం, వ్యాపారం ఒకే చోట సహజీవనం చేయలేవు అని పేర్కొన్నది ఎవరు? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. సర్ థామస్ రో. సర్ థామస్ రో యుద్ధం, వ్యాపారం ఒకే చోట సహజీవనం చేయలేవు అనేసి పేర్కొనడం జరిగిందనమాట. ఓకేనా, సర్ థామస్ రో. ఓకే, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ తదుపరి ప్రశ్న. క్రీస్తు శకం 1611లో నూలు బట్టల వ్యాపారానికి ముఖ్య కేంద్రంగా ఉండే ప్రాంతం ఏది? క్రీస్తు శకం 1611లో నూలు బట్టల వ్యాపారానికి ముఖ్య కేంద్రంగా ఉండే ప్రాంతం ఏది? సో ఆప్షన్ 1 సూరత్, ఆప్షన్ 2 కాలికట్, ఆప్షన్ 3 మచిలీపట్నం, ఆప్షన్ 4 బొంబాయి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. మచిలీపట్నం. నూలు బట్టల వ్యాపారానికి ముఖ్య కేంద్రంగా ఉండే ప్రాంతం ఏది అంటే మచిలీపట్నం అన్నమాట. ఓకేనా, సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లైవ్ ఎగ్జామ్. ఓకే, వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.